ఒక పార్టీని కూడా చూసాం. ఇవాళ వాళ్ళు ఇక్కడి నుంచి ఎవరేమన్నా ఉరికిర్రో మనకు అర్థం కాలే. ఇవాళ ఇక్కడి నుంచి వాటికనే వాళ్ళే తయారు చేసుకున్నారు. వాళ్ళే ఏదో మాట్లాడుకున్నారు. వాళ్ళు ఓదామంటారు, వాళ్ళు వద్దంటారు, వాళ్ళు ఓదామంటారు, వద్దంటారు. 2 సార్లు అటు వేరు, 2 సార్లు ఇటు వచ్చారు. అందరూ కలిసి ఆయన బయటికి పోయి మేము మొత్తానికే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నారు. అంటే మనకి దీంతో ఏం కనబడతా ఉందంటే అసెంబ్లీలో ఉండి ఇక్కడ చర్చించి మరి ప్రజా సమస్యల మీద అంటే వాళ్ళ భయం అంతా ఏంటంటే ఇక్కడ ఉంటే ఇలా ఇంత మంచి మరి దీని మీద చర్చ ఉంది. అంటే ఇలా ఉపాధి హామీ మీద చర్చ ఉంది, సాయంత్రం దీని మీద డిస్కషన్ ఉందని చెప్పి తెలిసి కూడా మరి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేసిందంటే మరి వాళ్ళ ఆలోచన విధానానికే మరి నేను వదిలేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేదల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల మీద మరి వాళ్ళకి వాళ్ళ ధోరణి ఎట్లుందో ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన మొత్తం వాళ్ళు ఎప్పుడు మా అధికారం పోయింది 2 ఏళ్ళు అవుతా ఉంది, మళ్ళీ ఎట్లా అధికారం వస్తుందని చెప్పి ఆలోచన తప్ప దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ మరి ఇంకో దాని మీద లేదు. రోజు నిత్యం లేస్తే అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు, వాళ్ళు మాట్లాడితే అబద్ధాలు తప్ప మరి అబద్ధాలు ఇక్కడ ఉండి మాట్లాడచ్చు వాళ్ళ ఉపాధి హామీ మీద. మరి ఇన్ని అబద్ధాలు ఆడేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇక్కడ లేకుండా పోతుంది. మరి మీరు ఇక్కడ ఏదైతే ఇలా పార్లమెంట్ ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీ మన నాయకులు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు కూడా ఇక్కడ ఉండి మరి అందరం కలిసి చర్చిస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇలా పేద ప్రజలకు మరి ఇబ్బంది కలుగుతుందని చెప్పి మనం భావిస్తూ ఉన్నామో మరి వాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే ఇవాళ మళ్ళీ దీని మీద చర్చ ఉంటుంది. ఇలా చర్చ ఉంటే మళ్ళీ మొన్ననే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితో మళ్ళీ మా ఒప్పందం ఎక్కడ వీళ్ళు బయట పెడతారో బీజేపీ పార్టీ వాళ్ళు మేము బీజేపీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా కూడా మళ్ళీ మాకు పుట్టగతులు ఉన్నాయి. మళ్ళీ మాకు ఇప్పటికే మరి కాళేశ్వరం మీద మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఆనాడు ఇదే అసెంబ్లీ సాక్షి చెప్పింది కాబట్టి మళ్ళీ అది కూడా మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము బీజేపీ ఏం మాట్లాడద్దు, ఉపాధి హామీ కూలీల గురించి కానీ ఆ పథకం గురించి కానీ దాని విషయం ఏం మాట్లాడద్దు అని చెప్పి మరి వాళ్ళు ఇక్కడి నుంచి బైకాట్ చేసి పోయినారు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏమీ లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు, మీ కడుపు మండిపోతుంది, మీకు అందుకే మీరు మీ కడుపు మంటతోని మీరు మీ కడుపులో విషం పెట్టుకొని కత్తులు పెట్టుకొని మీరు ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి అన్నందుకే మీరు పెయిన్ అని దాన్ని సాకు పెట్టి పెయిన్ అని మీరు బయట మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవాళ మీ ఆలోచన ఏంటంటే పేదల గురించి చర్చించడం కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి చర్చలో పాల్గొనేటువంటి ఆలోచనలు మీరు లేరు. మీ ఆలోచన మొత్తం